హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్బీ స్టోరీస్. ఈరోజు కథ సముద్ర తీరాన ఓ ప్రేమ కథ. ఇక కథలోకి వెళితే, అమృత ముంబైలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఉద్యోగం బాధ్యతలు తప్ప ఆమె జీవితంలో ఇంకేం ఉండేవి కావు. ప్రేమ అనే మాటకు ఆమె చాలా దూరంగా ఉండేది. ఒకరోజు సముద్ర తీరాన ఆమె ఒంటరిగా నిలబడి అలలను చూస్తూ కూర్చుని ఉంది. అదే సమయానికి అక్కడికి అర్జున్ అనే యువకుడు అక్కడికి వచ్చాడు. అమృత ఒక్కతే అక్కడ ఉండటం చూసి, ఇక్కడ ఒంటరిగా ఎందుకు నిలబడి ఉన్నారు అని అతను ప్రశ్నించాడు. అర్జున్ వంక ఒకసారి చూసి, నాకు సముద్రం అంటే చాలా ఇష్టం అని అమృత సమాధానం చెప్పింది. అర్జున్ చిరునవ్వుతో, అది సముద్రం కాదు, ఒంటరితనం అని అన్నాడు. ఆ మాట అమృత గుండెను తాకింది. అర్జున్ ఒక ఫోటోగ్రాఫర్. కొత్త ప్రదేశాలు తిరగటం, అందమైన క్షణాలను ఫోటోలుగా మార్చటం అతని హాబీ. కొన్ని రోజులకి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అతని సరదా మాటలు, నవ్వు ఆమెకి కొత్త అనుభూతిని కలిగించాయి. జీవితంలో ప్రేమ కూడా అవసరమేనని ఆమెకి అర్థమయ్యింది. ఒకరోజు అర్జున్ అమృతను అడిగాడు, నిజంగా నిన్ను ఆనందంగా ఉంచే విషయం ఏదైనా ఉందా అని. ఆమె సమాధానం చెప్పలేక నిశ్శబ్దంగా అతన్ని చూస్తూనే ఉండిపోయింది. ఒకరోజు అర్జున్ విదేశాలకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. అప్పుడు అర్జున్ అమృత దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, నువ్వు రావాలనుకుంటే నా జీవితంలో నీకు స్థానం ఎప్పుడూ ఉంటుంది అని అంటాడు. అమృత అతన్ని ఆపాలనుకుంది. కానీ తన మనసులో మాట బయటపెట్టలేకపోయింది. రోజులు గడిచిపోయాయి. కానీ అర్జున్ లేకుండా నేను జీవించలేను అనుకుంది. కానీ మౌనంగానే ఉండిపోయింది. ఒకరోజు అర్జున్ నుండి మెసేజ్ వచ్చింది. ఒకసారి ఎయిర్పోర్ట్కి వస్తావా? చివరిసారి నిన్ను చూడాలి అని అనిపిస్తుంది అంటాడు. అమృత వెంటనే బయలుదేరుతుంది. ఎయిర్పోర్టులో అర్జున్ నిలబడి ఉన్నాడు. అమృత పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని ముందు నిలుచుని ఉంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నా అర్జున్ అని చెబుతూనే ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు కురుస్తాయి. అర్జున్ ఒక చిరునవ్వు నవ్వుతూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి ఆమెను తన దగ్గరకు లాక్కుంటాడు. ఆ ఇద్దరి మధ్య ప్రేమ వర్షంగా కురుస్తుంది. ప్రేమ దూరమైనా తిరిగి కలిపేంత బలమైనదే. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.